నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం మనం వచ్చేసి రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం 9 రేకుల గ్రామంలో మరి ఆధ్యాత్మికకు నిలయమైన గ్రామంలో ఎప్పుడు చూసినా ఈ గ్రామంలో ఏదో ఒక రకమైన పూజలు ధార్మిక కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. మరి శివస్వాములు అయ్యప్ప స్వాములు అవి కాకుండా మళ్ళీ కిషన్ ప్రభు గీత ప్రచార సమితి మరి ఎప్పుడు ఏదో ఒకటి ఆలయంలో ఇప్పుడు అన్నదానాలు నడుస్తూనే ఉంటాయి. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ గ్రామంలో శివదీక్ష తీసుకున్నారు. శివదీక్షనే కాకుండా మళ్ళీ సివిల్ సాములు కూడా మేమేం తక్కువ తిన్నాము అన్నట్టుగా వాళ్ళు కూడా పాదయాత్ర చేపట్టడం జరిగింది. గత 25 సంవత్సరాల నుండి పాదయాత్రలు చేస్తూ మరి 25వ సంవత్సరం ఇంకా చాలా బ్రహ్మాండంగా చాలా ఎక్కువ మంది కూడా వెళ్ళాలని ఆలోచనతోటి చాలా మంది కూడా చాలా చక్కగా డ్రెస్ కోడ్ వేసుకున్నారు. మరి చాలా హుషారుగా ఎప్పుడు నడుస్తామని హుషారుగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళని మనకు కూడా సమాచారం ఉంది కనుక ఇక రావడం జరిగింది. ఈ కిషన్ ప్రభు గీతా ప్రచార సమితితో మనకు అనుబంధం ఉండడం వల్ల ఇక రావడం జరిగింది. మరి చాలా హుషారుగా వాళ్ళంతా ఆతోతో ఉన్నారు. మనం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు శివసాములే నడవట్లేదు, శివసాములే మానేసిర్రు. అలాంటి సివిల్ సాములు దంపతులతో పాటు నడుస్తున్నారు. ఇక్కడ కొంతమంది పుణ్య దంపతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. మరి ఇక్కడ మురళీ గౌడు వారి ధర్మపత్ని ఉన్నారు, వారిని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, ఏం పేరు నీ పేరు? మీ ధర్మపత్ని పేరేంటి? మరి ఈ పాదయాత్ర మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? కొంచెం గడి చెప్పాలా. 25 సంవత్సరాల నుంచి ఇది మరి ఈ పాదయాత్ర ఎందుకు చేయాలని నీకెందుకు వచ్చింది ఈ ఆలోచన? ఇప్పుడు దైవనామ స్మరణ చేయలేము, నడుచుకుంటూ పోవడం వలన ఆ ఆయాసం పట్టలేకనన్నా ఓం నమ శివాయ అని 100,000,000 సార్లు కూడా స్మరించుకుంటూ వెళ్తాము. ఇంటికాడ అసలు ఆ పని కార్యక్రమాల వలన ఏ నామస్మరణ చేయడము కుదరదు కాబట్టి ఆ ఆయాసం పట్టలేకనన్నా క్షణము దైవనామ స్మరణ చేసుకుంటూ పోతే ఆ అనుభూతి అలాగుంటది వేరే అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకు ఎన్నిసార్లు నడిచిపోయి? 25 సంవత్సరాలు. మీ ఫస్ట్ నడిచినప్పుడు మీ పెళ్లి అయిందా? పెళ్లి అయ్యింది కానీ ముగ్గురితో స్టార్ట్ చేసిరా? ప్రారంభం జరిగేది. ముగ్గురు యువకులు నడిచిరా స్టార్టింగ్ లో? ఎవరెవరా ముగ్గురు? ఒకటి నువ్వు, మురళీ గౌడ్ ఒకటి, మురళీ గౌడ్, లక్ష్మి అదేది బాలస్వామి, కాదు మురళీ గౌడ్, నరసింహుడు ఒకటి, నరసింహుడు రెండు, కృష్ణారెడ్డి ముగ్గురుతో. మరి ముగ్గురు నడుస్తున్నాయి, వాళ్ళు నడుస్తలేదు, నడుస్తున్నావు అంటే నాటి నుంచి నేటి వరకు నడుస్తూనే ఉన్నారు. మధ్యలో గ్యాప్ ఎప్పుడు రాలేదా? ధన్యవాదాలండి. మరి వారి ధర్మపత్ని ఇక్కడ ఉన్నారు. అమ్మ ఏం పేరు నీ పేరు? కొంచెం గట్టిగా. పావని గారు, మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నారు శ్రీశైలం? ఆడపిల్లలు నడవబట్టి 7 సంవత్సరాలు అయింది. ముగ్గురుతో ఇంకా కొంచెం గట్టిగా. నాలాగే ముగ్గురుతో మొదలు పెట్టి ఇప్పటికి 20 మందిని ఆడపిల్లలను తయారు చేసినాము. దంపతులతో సహా అందరం పోగలం. అంటే నీకెందుకు అనిపించింది అంటే మీ వారు నడిచి ఓకే పురుషులు సహజంగా నడుస్తూనే ఉంటారు, మీకు కూడా నడవాలనే ఆలోచన సంకల్పం ఎట్లా కలిగింది? జీవితంలో శ్రీశైలం ఒక్కసారి నడవాలి, ఎవరైనా కానీ జీవితంలో నడవాలనిపించింది. నడవాలనిపించడం కాదు, నడవాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కంపల్సరీ జీవితంలో ఎవరైనా ఒక్కసారైనా నడవాలి. అది ఎంతో అద్భుతి, అన్ని ప్రతి ఒక్కటి చాలా బాగా అవుతుంది. మీరు ఏది కోరుకున్నా ఏది అన్ని మంచి జరుగుతుంది. శ్రీశైలం కంపల్సరీ ఎవరైనా ఆడపిల్లలు ముగ్గురితో మొదలుపెట్టి ఇప్పటికీ 20 మందిని చేసినాము. కాశీ పోలేని వారైనా ఈ శ్రీశైలం కంపల్సరీ వెళ్తారు. మరి ఏం చదువుకున్నారు మీరు? మేమేం చదువుకోలేదు, అసలే చదువుకోలే. 5 చదివి 6 చదివి 2-3 చదివి కూడా ఇంత జ్ఞానాన్ని సంపాదించడం మామూలు విషయం కాదు. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళాలని తప్పన ఉండాలని మీరు చెప్తున్నారు కదా. ఏ ఊరు మీ తల్లి గారు? ఇక్కడ చెన్నంపల్లి, మొన్న చెన్నంపల్లి, తలకొండపల్లి మండలం చెన్నంపల్లి గ్రామమేనా? అంటే మరి ఆధ్యాత్మిక అనుబంధం రావడానికి వాస్తవానికి రాదు. ఇది కలియుగంలో కనుక ఈ శ్రీశైలం పోవాలి అనుకోవాలని ఎవరికి కనిపించదు. మరి మీ అమ్మ నాన్న కూడా ఇలాంటి ఆధ్యాత్మిక బంధం అంటే పూజలు చేసేవాళ్ళ, భజనలు చేసేవాళ్ళ, మీకే ఇట్లాంటి ఆలోచన వచ్చిందా?
అట్లా ఏం లేదు కానీ శివస్వాములు పోవడంతో జీవితంలో మనమైనా ఒక్కసారైనా పోవాలి. మనం మానవ జన్మ ఎత్తింది ఒక లెక్క కాదు కదా. జీవితంలో ప్రతి వాళ్ళైనా వెళ్ళగలగానే బాగుంటుంది. అందరికీ ప్రతిదీ అవుతుంది. శ్రీశైలం కాశీ అంత దూరం పోలేని వాళ్ళైనా శ్రీశైలం కంపల్సరీ వెళ్ళాలని నాకు మనసులో అనిపించింది. అది ఇక అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే గత 7 సంవత్సరాల నుంచి భార్య భర్తలు ఇద్దరు కలిసి నడుస్తున్నారు. అంటే మీ పిల్లలు కూడా నడుస్తారా? మీరు మా కుటుంబంతో సహా నడిచినాం. కుటుంబంతో పాటు నడిచిరు ఎప్పుడైనా? నడిచినాం, సార్లు నడిచినాం. చూడండి, మరి భార్యతో పాటు భర్తతో పాటు వారి కుటుంబ సభ్యులను పిల్లలతో పాటు కూడా ఎన్నిసార్లు నడిచి పిల్లలను తీసుకోండి? 3 సార్లు నడిచినాం. మొత్తం నడిచినా మధ్య డ్రాప్ అయ్యా? అట్లా డ్రాప్ మధ్యలో ఎక్కడం పూర్తిగా నడిచినాం. ఎన్ని రోజులు పడుతుంది శ్రీశైలం చేరుకోవడానికి? 3 రోజులు ఫుల్గా నడుస్తాం. 5 రోజులలో పోవడం రావడం మొత్తం జరుగుతుంది. అంటే మధ్యలో మరి వంట ఇవన్నీ ఇట్లా వంట చేశారు. మేము ఆటో పెట్టి వంట మాస్టర్ని పెట్టాము. మాకు టీలు, బిస్కెట్లు, భోజనాలు అన్నీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఒక దేవాలయం, ఒక రైస్ మిల్లు, ఎక్కడో వాటర్ ఉన్న దగ్గర ఆగుతారు. అక్కడ భోజనాలు అన్నీ రెడీ చేస్తారు. మేము స్నానాలు చేసి భోజనాలు చేసుకొని రెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ 4 గంటల మధ్యాహ్నం మళ్ళీ 4 గంటల బయలుదేరుతాం. ధన్యవాదాలండి. మరి మురళి గౌడు వారి ధర్మపత్ని పావని గారు మరి అత్యంత భక్తి శ్రద్ధలతోటి అందరినీ, వాస్తవానికి మనం పోవడమే గొప్పతనం కాదు, మనతో పాటు ఒకరు తీసుకెళ్ళాలి. ఒక 10 రూపాయలు తక్కువ ఉందంటే కూడా వేసుకొని తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎంతో ఖర్చు పెడుతుంటాము. ఎన్నో ఒక రోజు కూర్చుంటే ఎంతో మనం అనేక రకాల పనులు చేస్తూ ఉంటాము. మరి వాళ్ళు ఎంతో శ్రద్ధ పెట్టి, వాస్తవానికి వీళ్ళిద్దరు పోవాలంటే పోవచ్చు, కానీ వీళ్ళతో పాటు మరికొంతమందిని కూడా తీసుకెళ్ళడం చాలా గొప్ప విషయము. ధన్యవాదాలు అమ్మగారు. మరి సాయంత్రం వరకు మీ ఇక్కడే ఉంటాం కనుక మరిన్నిసారి పర్యాలు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాను సందర్భాన్ని బట్టి. జై శ్రీరామ్.